మార్కు సువార్త మొదటి అధ్యాయము. మార్కు సువార్త మొదటి అధ్యాయము. దేవుడు నా హృదయంలో చాలా మంచి వర్తమానం దేవుడు ఉంచాడు. సో నేను అవి ఈరోజు మీ గమనానికి తీసుకొని వస్తాను. మార్కు సువార్త మొదటి అధ్యాయము. యేసుక్రీస్తు వారు పరిచర్య స్టార్ట్ చేసిన ఆరంభ దినాలవి. ఆయన పరిచర్య ఆరంభించగానే ఆయన ఏ విధముగా ఆయన పని చేస్తున్నాడు, దేవుడు ఏ విధముగా ఆయన ద్వారా పని చేస్తున్నాడు, ఈ విషయాలన్నీ కూడా మత్తయి, మార్కు, లూకా, యోహాను వారు సువార్తలలో రాశారు. ఒక్కొక్కరు వారు గమనించిన దానికి తగినట్లుగా, లేక దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యక్షతకు తగినట్లుగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వారు మన కొరకు ఇవన్నీ కూడా రాసి ఉంచారు. అయితే మీరు ఈ విషయాలు గమనిస్తే మార్కు చాలా ప్రత్యేకమైన విషయాలు మనకు రాసినట్లు కనిపిస్తాయి. మార్కు చాలా ఎక్కువ పెద్ద ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వలేదు. మత్తయి చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చాడు, వంశావళి దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. కానీ మార్క్ అంత ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. మార్క్ డైరెక్ట్గా యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య దగ్గర నుంచి ఆయన ఆరంభించి మాట్లాడినట్లుగా మనం చూస్తాం. మార్కు సువార్తలో యేసుక్రీస్తు యొక్క జన్మ గురించి స్టార్టింగ్లో మనకేం కనపడలేదు. లూకా చాలా డీటెయిల్డ్గా రాశాడు. మత్తయి కూడా చాలా డీటెయిల్డ్గా యేసు ప్రభు, యోసేపు, మరియా, దూతకి యోసేపుకి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఇవన్నీ కూడా రాశారు. కానీ మార్కు సువార్తలో మనకు అదేం కనపడలా. మార్క్స్ గాస్పెల్ స్టార్ట్స్ విత్ ద అసైన్మెంట్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యతోనే మార్కు సువార్త స్టార్ట్ అయిపోయింది. యేసుక్రీస్తు వారు ఎలాగ పనిచేయటం స్టార్ట్ చేశాడు అన్నది మార్కు సువార్త స్టార్ట్ అయిపోయింది. సో మార్కు సువార్తలో నేను అక్కడక్కడ మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు మీకు చదువుతాను. అండ్ ఐ విల్ డైరెక్ట్లీ డైవ్ ఇన్ టు ద వర్డ్ ఫర్ టుడే. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందాడు యోర్దాను నదిలో. ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత నేను 9వ వచనం చదువుతున్నాను. మార్కు సువార్త మొదటి అధ్యాయము 9వ వచనం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 9. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకి దిగివచ్చుటయు చూచును. మరియు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. ఫాదర్ స్పోక్. ఆకాశం నుండి దేవుడు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. నా అది అబ్బగానే, బాప్తిస్మం పొందగానే దేవుడు మాట్లాడగానే వర్స్ 12, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. And the Holy Spirit drive or drew, or the Holy Spirit forced, or translation, the Holy Spirit forced Jesus into the wilderness. యేసు క్రీస్తు వారిని అరణ్యములోనికి పరిశుద్ధాత్మ తీసుకొని వెళ్ళాడు. ఏం జరిగింది? అరణ్యములో 40 రాత్రింబగళ్ళు అడవి మృగముల మధ్య ఉన్నాడు. ఆయన సాతాను చేత శోధించబడ్డాడు. కానీ సంతోషం ఏంటంటే అతడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్నాడు. సాతాను చేత శోధింపబడుతున్నాడు, కానీ పరిశుద్ధాత్మ చేత ఆయన నడిపించబడ్డాడు. అయితే దట్స్ నాట్ మై టాపిక్. ఆ తర్వాత 40 రాత్రింబగళ్ళు ఆయన అరణ్యములో ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత, అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు వారి యొక్క అసైన్మెంట్. నేను మినిస్ట్రీ అన్న మాటకి అసైన్మెంట్ అన్న మాట వాడుతున్నా. యేసు ప్రభు వారికి అప్పగించిన అసైన్మెంట్, ఇట్ బిగాన్ విత్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రార్థన, ఉపవాసముతో ఆయన తన పనిని ఆరంభించాడు. ఆ తర్వాత ఆయన సీమోను పేతురును పిలిచాడు 16వ వచనంలో. ఆ తర్వాత క్రిందకు వస్తే ఆయన జబదయి కుమారులను పిలిచాడు 19వ వచనంలో. ఆ తర్వాత వారందరూ తమ వలలను విడిచిపెట్టి వారు యేసును వెంబడించడం ఆరంభించారు. ద ఇమీడియట్ ఒబీడియన్స్. ఈ అధ్యాయం అంతా కూడా మనకు కనిపించేది ఏంటంటే ద అసైన్మెంట్ అండ్ ద ఒబీడియన్స్.
దేవుడు అప్పగించిన పని, ఆ పనికి వారు చూపుచున్న విధేయత. ఎందుకనంటే మొదటి అధ్యాయంలో ఇట్ బిగాన్ విత్ జాన్ ద బ్యాప్టిస్ట్. బాప్తిస్మిచ్చి యోహానుతో స్టార్ట్ అయింది. బాప్తిస్మిచ్చి యోహాను ఎందుకు జన్మించాడంటే దేవుడు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు, దాని కొరకే జన్మించాడు. ఏంటి అసైన్మెంట్ అంటే యేసు ప్రభు కంటే ముందుగా వెళ్ళి మార్గమును సరళం చేయటం. ఆ అసైన్మెంట్కి యోహాను విధేయుడయ్యాడు. అరణ్యములో ఉన్నాడు, క్రీస్తుని గురించి ప్రకటించాడు. క్రీస్తు ప్రత్యక్షమైన తర్వాత యోహాను టైం అయిపోయింది, యోహాను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వారు ఆయనకి ఇవ్వబడిన అసైన్మెంట్ ఏంటది? అనేకులను రక్షించటానికి, ఆయన సువార్తను ప్రకటించటానికి. లూకా సువార్త 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడింది, బీదలకు సువార్త ప్రకటించడం నేను వచ్చాను, నలిగిన వారిని విడిపించుటకు వచ్చాను, గుడ్డి వారికి చూపు కలుగు చేయటానికి వచ్చాను, బంధకంలో ఉన్న వారికి విడుదల, ఇవన్నీ మాట్లాడుతూ వచ్చాడు. సో నౌ జీసస్, యేసు ప్రభు వారు, నౌ ద అసైన్మెంట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్, తండ్రి అతనికి ఇచ్చిన పనిని నెరవేర్చడానికి భూమి మీదకు వచ్చానని యేసు ప్రభు చాలాసార్లు చెప్పాడు. సో ఆ అసైన్మెంట్కి యేసు ప్రభు చూపిన విధేయత. ఆ తర్వాత క్రిందకు వస్తే పేతురు యోహాను, పేతురు ఆంద్రయ్య, ఆ తర్వాత యాకోబు యోహాను, జబదయి కుమారులు, అన్నదమ్ములు వాళ్ళిద్దరు, పేతురు ఆంద్రయ్య అన్నదమ్ములు, అట్లాగే యాకోబు యోహాను ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళ నలుగురు కూడా దేవుడు వారికి ఇచ్చిన అసైన్మెంట్, మీరు నన్ను వెంబడించుడి, మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానంటే ద ఇన్స్టాంట్ ఒబీడియన్స్, వారు వెంటనే తమ వల్లు విడిచిపెట్టి యేసును వెంబడించారు. So that's the introduction of today's message. Now verse 21 is my point today. మీరు బాగా గమనించండి. మార్కు సువార్త మొదటి అధ్యాయం, అందరి దగ్గర బైబిల్ ఉంటే ఆమేన్ చెప్పండి. రైట్. మార్కు సువార్త మొదటి అధ్యాయం 21 అంతట వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే, అందరు చెప్పండి, వెంటనే ఏం చేశాడంటే, వెంటనే ఆయన శ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించను. నా బోధించుట అంటే మనకి తెలుగు బైబిల్లో బోధించుట అంటే ఆ మాటను బోధించుట అన్నట్టుగానే చూస్తాం. ఆర్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్ ఇట్ సేస్ హీ బిగాన్ టు టీచ్. సినగోగు అంటే లేక సమాజ మందిరం అంటే ఆ దినాలలో ఉన్న యూదులు లేక ఆ దినాలలో ఉన్న విశ్వాసులు అని చెప్పచ్చు, వారందరూ కూడుకునే స్థలం అది. అక్కడ ధర్మశాస్త్రోపదేశకులు బోధించేవారు. అక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఉండేవారు. వారందరూ చాలా మత నిష్ట కలిగిన వారు, భయంకరమైన ఆచారములతో నిండిపోయిన వారు, విపరీతమైన ట్రెడిషనల్ పీపుల్ అండ్ రిలీజియస్ పీపుల్. వారు మోషేని చాలా ఎక్కువగా రిగార్డ్ చేసే జనం వాళ్ళు. అబ్రహామును చాలా ఎక్కువగా చూసే జనం. సో అబ్రహాము కాకుండా, మోషే కాకుండా ఇంకా ఎవరు వారికి కనపడినా వారికంటే వీరు తక్కువ అన్నట్టుగానే చూస్తారు. అందుకని యేసును కూడా వారు అంగీకరించడానికి చాలా కష్టపడ్డారు. నువ్వు మోషే కంటే గొప్పవాడువా అన్నారు, నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడువా. అందుకని యేసుప్రభు వారు యేసుప్రభు దగ్గరికి వచ్చి మాకు ఒక సూచక్రియ చేయండి. యేసుప్రభు అన్నాడు, ఇదిగో నేనే ఉన్నాను కదా, మీకు యోనా కంటే గొప్ప సూచక్రియ, మోషే కంటే గొప్ప సూచక్రియ, నా సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, యోనా కంటే శ్రేష్ఠుడు ఇక్కడున్నాడు. నా జీసస్ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే వారు యేసును మెస్సయ్యగా వారు చూడాల, యేసును రక్షకుడుగా వారు చూడాల. నా యేసు ప్రభు వారు ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి ఆయన బోధించడం ఆరంభించాడు. అంటే మై పాయింట్ ఈస్ హియర్, ఆయన బోధించడం ఆరంభించాడంటే అర్థం ఏంటంటే హీ బిగాన్ హిజ్ అసైన్మెంట్, హీ బిగాన్ టు డూ హిజ్ అసైన్మెంట్. దేవుడు అతనిని ఏ పనికైతే పంపించాడో ఆ పనిని చేయటం ఆరంభించాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 21వ వచనం మనం చదివినంత సులువైన వచనం కాదు. ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళటమే చాలా కష్టం, సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించటం ఇంకా కష్టం. సమాజ మందిరంలోనికి అందరికీ అనుమతి లేదు, యూదులకు మాత్రమే అనుమతి. సరే, యేసుక్రీస్తు వారు యూదుడిగా పరిగణించబడ్డాడు కనుక ఆయన అనుమతించారు, సరే. కానీ సమాజ మందిరంలో బోధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే అక్కడ చాలామంది ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, ఎప్పటి నుంచో తల పండిపోయిన వాళ్ళు, తల నెరిసిపోయిన వారు, ధర్మశాస్త్రోపదేశకులు, విపరీతముగా ధర్మశాస్త్రాన్ని చదివిన వారు అక్కడ సమాజ మందిరంలో ఉంటారు. వారు ఎదుట యేసు ప్రభు నిలబడి బోధించడం అంటే అది జరిగే పని కాదు. అది చాలా 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 కష్టమైన పని, అది చాలా కష్టమైన పని. కానీ యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడంటే హీఈస్ డూయింగ్ హిస్ అసైన్మెంట్, హీఈస్ బీయింగ్ ఫెయిత్ఫుల్
టు ద అసైన్మెంట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పని అప్పగించాడు. కొంతమంది ఆ పనిని చేస్తారు, కొంతమంది ఆ పనిని చేయరు. వారు చేయకపోవటానికి చాలా కారణాలు చెప్తారు. మనుషుల భయం ఉండొచ్చు, భవిష్యత్తును గురించిన భయం ఉండొచ్చు, పరిస్థితులను గురించిన భయం ఉండొచ్చు, లేకపోతే వారి యొక్క స్కిల్ను గురించిన భయం ఉండొచ్చు. అరే, నాకు చేయగలిగినంత సామర్థ్యత లేదే, నేను ఇట్లా చేస్తే వారేమనుకుంటారు, నేను ఇట్లా చేస్తే వారు నన్ను అంగీకరిస్తారో లేదో, నేను ఇట్లా చేస్తే నాకు పరిస్థితులు సహకరిస్తాయో లేదో, నేను ఇట్లా చేస్తే నా కుటుంబ పరిస్థితి ఏంటో, నా భవిష్యత్ పరిస్థితి. అలాగా చాలామంది దేవుడు వారి కొరకు నియమించిన అసైన్మెంట్ని చేయకుండా తమ జీవితాలు అంతం చేసుకుంటారు. అండ్ ఉదయకాలం ప్రభు నాతో మాట్లాడుతున్న మాట, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు హ్యావ్ డన్ విచ్ ఈజ్ ఇన్ లైన్ విత్ ద అసైన్మెంట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. ఈ సంవత్సరం అంతట్లో మీరు చేసిన పనులలో, మీరు చేసిన కార్యములలో దేవుడు మీ కొరకు నియమించిన పనికి అనుగుణమైనవి మీరు చేయగలిగారా లేదా, ఇది చాలా ప్రాముఖ్యం. మీరు ఏ ఫీల్డ్లో అయినా ఉండొచ్చు. నా మాటలు అర్థమవుతుంటే ఆమెను చెప్పండి. మీరు బిజినెస్ అవ్వచ్చు, మీరు టీచర్స్ అవ్వచ్చు, మీరు డాక్టర్స్ అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, లేకపోతే మీరు స్టూడెంట్స్ అవ్వచ్చు. నేనేమంటానంటే, దేవుడు మీ కొరకు నియమించిన ఒక అసైన్మెంట్, దెర్ ఈస్ ఎ కాల్ ఓవర్ యువర్ లైఫ్, దెర్ ఈస్ అన్ అసైన్మెంట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. దేవుడు మీకొక పనిని అప్పగించాడు, మీ పైన దేవుడు ఒక పిలుపును ఉంచాడు, మీ ద్వారా దేవుడు తన కార్యమును చేయాలనుకున్నాడు. కానీ చాలాసార్లు మనం పరిస్థితులకు, మనుషులకు, లేకపోతే మిగిలిన వేరే వాటికి భయపడి దేవుడు మన కొరకు నిర్ణయించినది చేయకుండా జస్ట్ వరవడితో పాటు, ప్రవాహముతో పాటు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. నేను ఈ రోజున ప్రభు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఆయన కపెర్నహూములోనికి వెళ్ళి వేరే పని చేసి ఉండొచ్చు. కపెర్నహూములోనికి వెళ్ళి అక్కడ ఇంకెవరినన్నా కలిసి ఉండొచ్చు. కపెర్నహూములోనికి వెళ్ళి మరొక ప్రదేశంలో ఆయన ఏదైనా చేసి ఉండొచ్చు. కాదు, ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళాడు. హల్లెలూయా. సమాజ మందిరం అంటే ద ప్లేస్ వేర్ దే రియల్లీ డోంట్ యాక్సెప్ట్ అదర్స్. ఇతరులను అంగీకరించే స్థలము కాదు అది. యేసును అంగీకరించే స్థలము కాదు. అంత ఈజీగా యేసుక్రీస్తుని అంగీకరించే స్థలము కాదు. అయితే ఆయన కపెర్నహూములోనికి వెళ్ళి అక్కడ సమాజ మందిరములో వారికి బోధించడం ఆరంభించాడు. నేను మీకు ఒక మాట చెప్తా వినండి. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక పెద్ద గ్రౌండ్లో, గుంటూరులో ఒక పెద్ద గ్రౌండ్లో ఎక్కడైనా ఒక రేస్ జరుగుతుంది అనుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్, రన్నింగ్ రేస్ జరుగుతూ ఉంది. ఈ రేస్లో పరిగెత్తేవారు, వారికి చాలా ట్రైనింగ్ ఉంటుంది, వారికి చాలా ఆంక్షలు ఉంటాయి, వారికి చాలా నియమాలు ఉంటాయి పాటించవలసినవి. వారు ఎంతో ప్రాక్టీస్ చేస్తారు. సో ఆ పర్టికులర్ డే, ఏ రోజైతే వారు ప్రదర్శించాలో, లేకపోతే అసలు పరిగెత్తి చూపించాలో, ఆ గెలిచే రోజు వచ్చినప్పుడు వారందరూ నిలబడి, ఆ రేసులో నిలబడి, అండ్ దే బిగ్యాన్ టు రన్. వారు పరిగెత్తడం ఆరంభిస్తారు. ఇన్ని రౌండ్స్ అని ఉంటాయి. వారు పరిగెత్తిన తర్వాత ఎవరు ముందు పరిగెత్తుకొని గోల్ రీచ్ అవుతారో వారు విన్నర్గా ప్రకటించబడతారు. ఇప్పుడు ఆ రేస్ జరుగుతున్న టైంలో, అందరూ వింటున్నట్లేదా ఆమెను చెప్పండి. ఆ రేస్ జరుగుతున్న టైంలో మీరు రోడ్డు మీద అటువైపుగా వెళ్తున్నారు అనుకుందాం, ఆ గ్రౌండ్ వైపుగా వెళ్తున్నారు, ఆ స్టేడియం వైపుగా వెళ్తున్నారు. సో మీకు ఆ స్టేడియం లేకపోతే ఆ గ్రౌండ్ ఓనర్ తెలుసు, ఆ రేస్ని కండక్ట్ చేసే వ్యక్తి తెలుసు, వారందరూ మీకు చాలా మంచి స్నేహితులే. మీకు కూడా పరిగెత్తడం వచ్చు అనుకుందాం. సో ఇప్పుడు మీరు లోపల పరిగెడతా ఉంటే మీరు కూడా వెళ్ళి చూద్దామని వెళ్ళి కూర్చొని వారిని చూసి మీకు పరిగెత్తాలనిపించి వారు పరిగెడుతుంటే మధ్యలో దూకి మీరు పరిగెట్టడం స్టార్ట్ చేస్తే, అందరూ వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. మీరు పరిగెట్టడం స్టార్ట్ చేస్తే, మీరు పరిగెట్టి ఫస్ట్ ప్లేస్లో అసలు ముందు ఎలో చేయరు. మీరు ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి మధ్యలో దూరి పరిగెట్టడం మొదలు పెడితే అక్కడున్న వాళ్ళు మిమ్మల్ని ఆపేస్తారు. నెంబర్ 1. లేదు, ఒకవేళ ఆపలేదు అనుకుందాం ఆపలేదని మీరు పరిగెడుతున్నారు. అక్కడ నిజంగా ఆ రేస్లో ఎన్రోల్ చేసుకొని పార్టిసిపేట్ చేస్తున్న వారి కంటే మీరే బాగా పరిగెత్తి ఫస్ట్ గోల్ రీచ్ అయ్యారనుకోండి, మీరు విన్నర్గా ప్రకటించబడతారా? కమ్ ఆన్, టాక్ టు మీ. యూ విల్ నెవర్ బి డిక్లేర్డ్ యాజ్ ఎ విన్నర్. నీవు గెలిచినట్టుగా ప్రకటించబడవు. ఎందుకని? అరే వారికంటే బాగా పరిగెత్తావు కదా,
వారికంటే ముందే పరిగెత్తావు కదా, వారికంటే ముందు గోల్ రీచ్ అయ్యావు కదా. నా ఇట్స్ నాట్ అబౌట్ యువర్ స్కిల్. విషయం ఏంటంటే ఆ పందెపు రంగము, లేకపోతే ఆ పరుగు, దట్ రన్నింగ్ రేస్, ఆ రేస్ నీ కొరకు నియమించబడినది కాదు. నీ కొరకు నియమించబడని ఏ పందెములో నువ్వు పరిగెత్తినా, నీవు దాంట్లో బాగా పరిగెత్తినా నీకు ఏమాత్రము బహుమానము రాదు. కమాన్, హల్లెలూయా. నా మాట మీకు అర్థమైతే ఆమేన్ చెప్పండి. నేను కొంచెం వివరిస్తాను, నేను కానీ వివరించడానికి ట్రై చేస్తాను. అంటే నేను ఇంకొంచెం లోపలికి వస్తున్నాను. నౌ ద రేస్ దట్ ఈస్ నాట్ అసైన్డ్ ఫర్ యూ, మీ కొరకు నియమించబడిన పని ఏదైనా ఆ పని కొరకు కావాల్సిన కృప మీకు ఇవ్వబడదు. నేను మరలా చెప్తున్నాను, యూ విల్ నాట్ బి గివెన్ ద గ్రేస్ ఫర్ ద అసైన్మెంట్ దట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ యూ. మీకు కొంతమందికి కొన్ని చేయటం ఇష్టం, కొంతమందికి కొన్ని ఇన్వెస్ట్ చేయటం ఇష్టం, కొంతమందికి కొన్ని స్టార్ట్ చేయటం ఇష్టం, కొంతమంది ఉంటారు వారు అన్నిట్లో ఏలు పెడతారు. చూసారా అలాంటి వారిని? అది చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఏంటంటే ఏదో ఒకటి తగిలిద్ది కదా అనుకుంటారు. దట్స్ అనదర్ థింగ్. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లాగా కొన్నిట్లో వారు చేసి వారు నష్టపోయిన తర్వాత, అయ్యో అనవసరంగా నేను చాలా నష్టపోయి, నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు బాగుందనిపించింది వారు చెప్పిన దానికి, నేను ఎందుకో అలా చేసేసాను అని ఒకసారి దెబ్బతింటే రెండోసారి వీళ్ళు మారరు, మళ్ళీ రెండోసారి కూడా అట్లాగే చేస్తారు, మళ్ళీ మూడోసారి కూడా అట్లాగే చేస్తారు. ఇట్లాగే చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒకటి చేసి దాంట్లో నుంచి ఏదో ఒక నష్టాన్ని తెచ్చుకుంటారు. మీరు బాగా గమనించాలి, మీ కొరకు నియమించబడని దానికి మీకు కృప ఇవ్వబడదు. నౌ ఎనీ అసైన్మెంట్ దట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ యూ, దాని కొరకైన కృప మీకు ఇవ్వబడదు. సో మీ కొరకు నియమించబడిన పని ఏంటి? వాట్ ఈస్ ద అసైన్మెంట్ దట్ గాడ్ హెస్ గివెన్? నో వాట్ ఈస్ ఇట్? దేవుడు నీకు ఇచ్చిన కృప ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన అసైన్మెంట్, నీవు ఒక పని చేయాలని, నువ్వు పలానా బిజినెస్ పెట్టాలని, లేకపోతే నువ్వు పలానా కోర్స్ చేయాలని, లేకపోతే నువ్వు పలానా దగ్గరికి ఇల్లు మారాలని, లేకపోతే పలానా పరిచర్య చేయాలని దేవుని ప్రణాళిక ఉంటే, అది దేవుడు నీ కొరకు నియమించిన అసైన్మెంట్ అయితే, దానికి కావాల్సిన అనుభవం లేకపోయినా, దానికి కావాల్సిన నైపుణ్యత లేకపోయినా నీవు దాంట్లో సక్సెస్ఫుల్గా విజయమును చూస్తావు. కారణం ఏంటంటే దాని కొరకైన కృప దేవుడు నీ పైన విడుదల చేస్తాడు. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? సో కాబట్టి యేసు ప్రభు వారు కపెర్నహూములోనికి వెళ్ళి, సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన బోధించుట ఎందుకు ఆరంభించాడంటే అది ఆయన అసైన్మెంట్. అది నౌ ఇట్స్ నాట్ అబౌట్ ద డాక్టర్స్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్రోపదేశకుల, పరిసయ్యుల, శాస్త్రుల, అంగీకరించేవారా, వ్యతిరేకించేవారా, దూషించేవారు, ఇవన్నీ కాదు. దేవుడు తన కొరకు నియమించిన అసైన్మెంట్ని అతడు అంగీకరించాడు గనుక, దానికి విధేయత చూపించాడు గనుక, దాని కొరకైన కృప దేవుడు క్రీస్తు పైన విడుదల చేసి ఉన్నాడు. సో కాబట్టి ఏమవుతుందంటే అలా చేసినప్పుడు మీరంటే పడని వారికి కూడా మీ పైన వారికి ఇష్టం లేకపోయినా మీ కొరకు పని చేయనట్లుగా కృప చేస్తుంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దావీదు అందరు యుద్ధానికి వెళ్ళిపోయిన తర్వాత, మీరందరూ నాతోనే ఉంటే ఆమెన్ చెప్పండి, వాక్యం అర్థమవుతున్నట్లయితే ఆమెన్ చెప్పండి. రైట్, కెన్ ఐ హియర్ ఎ లౌడ్ ఆమెన్? అందరూ బిగ్గరగా హల్లెలూయా. రైట్, అందరినీ యుద్ధానికి పంపించేశాడు దావీదు ఒక్కడే ఉండిపోయాడు. మీకు అందరికీ తెలిసిన స్టోరీయే. ఆ రోజున దావీదు మేడ మీదకి వెళ్ళాడు. మేడ మీదకి వెళ్ళి చూడకూడని దృశ్యాన్ని చూశాడు. శరీరము బలహీనత చేత శోధించబడ్డాడు. అదొక పోరాటం లాంటిది. శరీరము కోరుచున్న దానికి, ఆత్మ కోరుచున్న దానికి మధ్య పోరాటం. పౌలు గలతీలకు రాస్తూ అదే అన్నాడు, ఆత్మ శరీరం ఆత్మతో ఒకదానితో ఒకటి పోరాడుచు ఉన్నవి, శరీరము ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి అన్నాడు. సో కనుక ఈ పోరాటములో దావీదు ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దావీదు ఓడిపోయి దేవునికి అవిధేయుడయ్యాడు. ఆ తర్వాత దేవుడు కృప చూపించాడు. నాతాను ప్రవక్త వచ్చాడు. దావీదు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు మరలా తిరిగి క్షమించాడు. దట్స్ అనదర్ స్టోరీ. బట్ నా పాయింట్ ఏంటంటే, వింటున్నట్లయితే ఆమెను చెప్పండి, దావీదు ఉండాల్సిన బ్యాటిల్ వేరు, దావీదు ఉండాల్సిన పోరాటం, దావీదు ఉండాల్సిన యుద్ధం ఏంటంటే, ఈ దేశమంతా యుద్ధానికి వెళ్ళారు చూడండి, యుద్ధ భూమిలో, అక్కడ ఆ యుద్ధ భూమిలో ఆ బ్యాటిల్లో దావీదు ఉండాలి. కానీ దావీదు ఆ బ్యాటిల్లో లేడు. ఆ బ్యాటిల్లో లేకుండా ఇంటి దగ్గర ఉన్నాడు. ఇక్కడ మరొక బ్యాటిల్లో చిక్కుకుపోయాడు.
దావీదుకి ఈ బ్యాటిల్లో కృప లేదు. దావీదుకి నౌ లిసన్, నా మాట వింటున్నట్లయితే ఆమె చెప్పండి. ఏమవుతుందంటే దావీదు ఆ యుద్ధానికి వెళ్ళుంటే ఆ యుద్ధము కొరకు దావీదుకు కృప ఉండి ఆ యుద్ధంలో గెలుచుండేవాడు. దావీదు ఈ దేశమంతా గెలుచుండేది. నీకు నియమించబడిన పనిలో నీవు లేకపోతే నీకు కృప లేని పనిలో నువ్వు ఇరుక్కుపోతావు. నేను మరలా చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద బ్యాటిల్ దట్ ఈస్ అసైన్డ్ ఫర్ యూ, యూ విల్ బీ ఫాల్ ట్రాప్ ఇన్ టు ద బ్యాటిల్ ఇన్ విచ్ యూ డోంట్ హ్యావ్ ద గ్రేస్. నీకు కృప ఇవ్వబడిన దాంట్లో నువ్వు ఉండిపోవాల్సి వస్తుంది. సో అందుకనే చాలామంది ఎందుకు సక్సెస్ఫుల్ అవ్వట్లా? చాలామందికి స్కిల్ ఉంటుంది, చాలామందికి జ్ఞానం ఉంటుంది, చాలామందికి ధనం ఉంటుంది, చాలామందికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, చాలామందికి ఫ్రెండ్స్ ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ ఎందుకనో నేను చేస్తున్న దాంట్లో పాస్టర్ గారు నాకు ఎందుకనో నెమ్మది లేదు, నాకు ఎందుకనో సక్సెస్ లేదు, ఎందుకనో. నేను అదే చెప్తున్నాను, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చివరికి వచ్చేసరికి యేసు ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా అనువాడు కాదు పరలోక రాజ్యానికి వెళ్ళేది, ఆయన చిత్తమును జరిగించువాడే పరలోక రాజ్యంలోనికి వెళతాడు. ద పాయింట్ ఈస్, నువ్వు ఎంత బాగా చేసావనే దానికంటే కూడా దేవుడు నీ కొరకు నియమించింది జరిగించేవా లేదా? చాలామందికి ఒక ప్రాబ్లం ఏంటంటే, అసలు దేవుడు నా కొరకు ఏమి నియమించాడో కూడా తెలియదు పాస్టర్ గారు నాకు. ఐ డోంట్ నో వాట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఫర్ మీ. అందుకని మీరు వాక్యాన్ని చదవాలి, అందుకనే ప్రార్థన చేయాలి, అందుకనే దేవుణ్ణి అడగాలి. అందుకనే యేసు ప్రభు ఎలాగ ఆరంభించాడంటే 40 రోజులు ప్రార్థన ఉపవాసముతో ఆరంభించాడు. 40 days he was praying for the strength. దేవుడు నియమించిన పని కొరకు ప్రార్థన చేత ఆరంభించాడు. నేను చెప్తున్నాను, మీ జీవితంలో ఏ పని అయినా అది ప్రార్థన చేత మాత్రమే ఆరంభించబడాలి. హల్లెలూయా. ఆ పని విషయమైన క్లారిటీ లేదా? మనుషులను ఆశ్రయించక ముందు నువ్వు ప్రభువుని ఆశ్రయించాలి. మనుషుల దగ్గర చేయి చాచక ముందు ప్రభు దగ్గర మోకరించాలి. మనుషుల వెనకాల తిరిగి నాకు వాళ్ళు సహాయం చేస్తారేమో, వీళ్ళు సహాయం చేస్తారేమో, నాకు అతను తెలుసు, మన పాత పరిచయం 10 సంవత్సరాల మీ ఇద్దరం ఫ్రెండ్స్, ఖచ్చితంగా నాకు సహాయం హలో నువ్వు అనుకుంటున్నావు, వారు నీకు సహాయం చేయరు. నువ్వు అనుకున్నట్టుగా వారు నీ పక్షముగా నిలబడరు. నీ పక్షముగా వారు నిలబడినట్లుగా చేయగలిగింది ఏంటంటే నీ పైన కనపరచబడుచున్న దేవుని కృప మాత్రమే, నీ పైన కనపరచబడుచున్న దేవుని సన్నిధి మాత్రమే. హల్లెలూయా. వారు ఎందుకు సహాయం చేస్తున్నారో తెలియకుండా సహాయం చేస్తారు, వారు ఎందుకు నిలబడాలో తెలియకుండా నిలబడతారు, వారు ఎందుకు నీ రిక్వెస్ట్ అంగీకరించాలో తెలియకుండా అంగీకరిస్తారు. కారణం ఏంటంటే అది మీ స్నేహము కాదు, అది నీ ఫేస్ వాల్యూ కాదు, ఇట్ ఈస్ ద ఫేవర్. నీ పైన ఉన్న దేవుని కృప, నీ పైన ఉన్న దేవుని సన్నిధి చేత ఈ పనులను నీ కొరకు జరగటానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. సో అందుకనే బిగిన్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనలో నుంచి నీ పని ఆరంభించు, ప్రార్థనలో నుంచి నీ అసైన్మెంట్ ఆరంభించు. 40 రాత్రింపగళ్ళు యేసుక్రీస్తు వారు ఆయన దేవుడయ్యుండి ఆయన దేవుని సింహాసనం విడిచిపెట్టొచ్చి ఆయన మానవునిగా వచ్చి దేవుని శక్తి కలిగిన వాడు. హీ బిగాన్ హిస్ అసైన్మెంట్ విత్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రార్థన ఉపవాసంతో తన పనిని ఆరంభించాడు. దేవుడు దానికి తగిన కృపనిచ్చాడు, దేవుడు దానికి తగిన సామర్థ్యమునిచ్చాడు ఆయన. సో కాబట్టి 21వ వచనం మరలా చదువు, 21వ వచనం చదవమ్మా. వర్స్ 21. నేను మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, అందుకు వారు అంతటి వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. హల్లెలూయా. వాట్ ఈస్ యువర్ కపెర్నహూమ్? నీ కపెర్నహూమ్ ఏంటో నాకు తెలియదు. 2024 నీకు ఇష్టమైనవి చాలా జరిగించో, వండర్ఫుల్. పాస్టర్ గారు ఇది నాకు ఇష్టమైందా లేకపోతే ఇది దేవుని చిత్తమా నాకు ఎట్లా తెలిసింది? దాని ఫలమును బట్టి నీకు తెలుస్తుంది. నువ్వు చేసావు, నీకు ఇష్టమైంది, దాని ఫలం ఏంటి? అది దేవునికి మహిమ తీసుకొచ్చేదేనా? నీ కుటుంబానికి నెమ్మదిని తీసుకొచ్చిందా? అది దేవుని చిత్తం. కాకపోతే నీకు పనులు జరిగినట్టుగా ఉంటుంది కానీ ఆ ఫ్రూట్ వస్తుంది, కానీ అది ఎలాగుంటుందంటే అది నిలిచేదిగా ఉండదు, అది నెమ్మదిని కలిగించేదిగా ఉండదు. ఏదో జరిగినట్టుగా ఉంటుంది కానీ వెనక్కి తిరిగి చూస్తే ఏం జరిగింది, ఏం మిగిలింది, ఏమి నిలబడింది, ఏదో చేసాను కరెక్టే కదా. నౌ లిసన్ టు మీ. ఈ 2024 అంతా కూడా యూ హ్యావ్ డన్ మెనీ థింగ్స్, బట్ టుడే గాడ్ ఈస్ స్పీక్ టు. దేవుడితో మాడుతూ అంటున్నాడు, నా దేవుడు మీకు ఇచ్చిన అసైన్మెంట్కి మీరు చౌటి వారై ఉండిపోయి ఉండొచ్చు ఈ సంవత్సరం అంతా. మీ హృదయంలో తెలుసు దేవుడు మీ కొరకు నియమించిన పని ఏంటో.
నీ ప్రాంతం కొరకు ప్రార్థించాలని, నీ కుటుంబం కొరకు ప్రార్థించాలి. అనేక పర్యాయాలు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించాలని ప్రభు నీతో మాట్లాడినప్పుడు నువ్వు దాన్ని పెడచెవుని పెట్టావు. నువ్వు కొన్నిసార్లు బ్రేక్ తీసుకొని దేవుని సన్నిధిలో గడపాలని ఈ సంవత్సరం దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు దాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. యు నో వాట్ యు హ్యావ్ మిస్డ్. నువ్వేం మిస్ అయ్యావో నాకు తెలుసు. నీకు తెలుసు వ్యక్తిగతంగా. ఇట్స్ అబౌట్ యువర్ లైఫ్. ఈరోజు దేవుడు అడుగు, లార్డ్ ఫర్గివ్ మీ ఫర్ బీయింగ్ డెఫ్ టు యువర్ కాల్. నీవు నా కొరకు నియమించిన అసైన్మెంట్, నీవు నాకు ఇచ్చిన పిలుపు విషయంలో నేను చౌటివాడిని అయిపోయినాను. క్షమించు ప్రభా. ఈరోజు మీరు యూనిట్ యాజ్ ద లార్డ్. మీరు దేవుని యొద్దకు వచ్చి నో ద అసైన్మెంట్. దేవుడు నీకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటి? దేవుడు నీకు నియమించిన పని ఏంటి? మీ పనులు మీరు చేసుకుంటూనే మీరు దేవుడు నియమించిన పని మీరు చేయకపోతే యూ విల్ నెవర్ బీ ప్రొడక్టివ్. మీరు ఎప్పటికీ కూడా మీరు ఫలభరితమైన వ్యక్తులుగా ఉండలేరు. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలా కూడా హల్లెలూయా. సో 21వ వచనంలో జీసస్ వాస్ ఒబీడియంట్ టు ద అసైన్మెంట్. యేసుక్రీస్తు వారు తనకి ఇవ్వబడిన అసైన్మెంట్కి ఆయన విధేయుడిగా ఉన్నాడు. అండ్ వర్స్ 22, 22వ వచనం చూద్దాం. 22వ వచనం, ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. అందరం కలిసి చూద్దాం 22వ వచనం. మీరందరూ మీ బైబిల్ తెరిచి లూకా సువార్త మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఇఫ్ యు ఆర్ దేర్ షౌట్ ఎ లౌడ్ ఆమేన్. రైట్, 1 2 3 గో. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు. మీరు వచనాన్ని తెరిచిపెట్టుకోండి. నేను వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా మీరు చూడండి. ఆయన శాస్త్రుల వలె కాక అంటే ఆ దినాల్లో ద మోస్ట్ స్కిల్ఫుల్, బాగా శాస్త్రి అంటే నిపుణుడు అని అర్థం. యజ్రా శాస్త్రి అంటే స్క్రైబ్స్ వాళ్ళు. యాక్చువల్గా ఒక మాటలో చెప్పాలండి, స్క్రైబ్స్ అంటే వారు ధర్మశాస్త్రాన్ని వారు కంఠత చేసేసిన వారు. వారు ధర్మశాస్త్రమును వారు చాలా అవలీలగా వివరించగలిగిన వారు. మంచి వాక్చాతుర్యం కలిగిన వారు. వారు ధర్మశాస్త్రాన్ని వారు పఠించిన వారు, శాస్త్రులు. They were called the teachers of the law or they were called the doctors of the law. వారికి చాలా మంచి పేరు. అందుకనే యజ్రాను గురించి రాయబడిన మాట ఏంటంటే హీ వాజ్ ఎ స్కిల్ఫుల్ స్క్రైబ్ అన్నమాట. అతడు నైపుణ్యత కలిగిన శాస్త్రి అయి ఉన్నాడు అన్నమాట రాయబడింది. కాబట్టి శాస్త్రులు చాలా బాగా బోధిస్తారు. కమాన్, అందరు నాతోనే ఉంటే ఆమెను చెప్పండి. నీకంటే 10 సంవత్సరాల ముందు బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. నీకంటే 10 సంవత్సరాల ముందు అదే కంపెనీలో పనిచేస్తున్న వారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నీకంటే 10 సంవత్సరాల ముందు పరిచర్లోకి వచ్చిన వారికి నీకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నీకంటే ముందు ఆరంభించిన వారికి నీకంటే ఎక్స్పీరియన్స్. కానీ నువ్వు ఇప్పుడు సడన్గా వచ్చావు. యేసుక్రీస్తు వారు అప్పుడే వచ్చారు, అప్పుడే సమాజ మందిరంలోనికి. నేను అంటాను దట్ వాస్ హిస్ ఫస్ట్ మెసేజ్. ఆయన పరిచర్లోనికి వచ్చిన తర్వాత 40 రాత్రి పగళ్ళు ప్రార్థించిన తర్వాత ఆ రోజున కపెర్నహూము సమాజ మందిరంలో యేసుక్రీస్తు వారి యొక్క మొదటి బోధ, ఆయన బోధకు వారందరూ ఆశ్చర్యపడ్డారు. కమ్ ఆన్, హల్లెలూయా. ఆయన కంటే అనుభవజ్ఞులు ఆశ్చర్యపడ్డారు, ఆయన కంటే నిపుణులు ఆశ్చర్యపడ్డారు, ఆయన కంటే ఉన్నతమైన వారు ఆశ్చర్యపడ్డారు, ఆయన కంటే ధర్మశాస్త్రం బాగా తెలిసిన వారు ఆశ్చర్యపడ్డారు. కారణం ఏంటంటే అతడు శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. హల్లెలూయా. No, he was preaching or he was teaching with authority. No, ఎక్కడి నుండి వచ్చింది అధికారము? That's my point now. ఈ అధికారం ఎక్కడి నుండి వచ్చింది? ఇతరు అదే పాయింట్. వేరే శాస్త్రులు చెప్పిన దానికి ఇప్పుడు యేసుప్రభు మాట్లాడిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అదే పని నీవు చేసేదానికి ఇతరులు చేసేదానికి దేవుడు డిస్టింక్షన్ కలుగు చేస్తాడు. కారణం ఏంటంటే ఇతడు అధికారము గలవానుగా ఎందుకు బోధించగలిగాడంటే ఇతడు ఆయన పనికి విధేయుడయ్యాడు కనుక. బికాస్ హీ వాస్ ఒబీడియంట్ టు ద అసైన్మెంట్. నౌ గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ ద సూపర్ న్యాచురల్ ఎబిలిటీ టు పర్ఫార్మ్ వాట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఓవర్ యువర్ లైఫ్, హిస్ లైఫ్. హల్లెలూయా. నా మాట్లాడదామైతే బిగ్గరగా ఆమేన్.
సో నాకు ఇది చేయటం నాకు ఇష్టం లేదు పాస్టర్ గారు, కానీ దేవుడు చేయమన్నాడు. నాకు ఇది జరిగించడం నాకు ఇష్టం లేదు పాస్టర్ గారు, కానీ దేవుడు చేయమన్నాడు. నాకు ఇది చేయగలిగినంత నైపుణ్యత నాకు లేదు పాస్టర్ గారు, ఎందుకో నా హృదయంలో ప్రార్థన చేస్తే అనిపించింది, నేను ఇది స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసే టైం కాదు, అది స్టార్ట్ చేసే మనిషిని కాదు, ఆ స్టార్ట్ చేసే జ్ఞానము లేదు, ఆ స్తోమత లేదు, ఆ అనుభవం లేదు. నాకంటే హేమాహేమీలు ఉన్నారు నా చుట్టూ, కానీ వారందరి మధ్యలో నేను స్టార్ట్ చేశాను. కానీ వారందరికంటే దేవుడు నాకు వృద్ధినిచ్చాడు. కారణం ఏంటంటే అది దేవుడు నీ కొరకు నియమించిన పని కనుక, దేవుడిని హృదయంలో చెప్పిన మాటకు నువ్వు లోబడి విధేయత చూపించావు కనుక, నువ్వు విధేయత చూపించినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని కృప నీ పైన విడుదల చేయబడుతుంది. నా మాట అర్థమవుతుందా? ఈరోజు మీరు చేయగలిగిన ప్రార్థన ఏదైనా ఉందంటే, కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఒక ప్రార్థన చెప్తా ఈరోజు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా మీకు రాని ఆస్తి, దేశంలో ఉన్న అగ్రనాయకులందరూ కూడా నీ ప్రక్కన నిలబడిన రాని ఒక కృప కలిగే ప్రార్థన ఇది. ఏంటి తెలుసా ప్రార్థన? లార్డ్ హెల్ప్ మీ టు నో మై అసైన్మెంట్. నేను చేయవలసిన పని నాకు తెలియచేయి తండ్రి. హెల్ప్ మీ టు నో మై అసైన్మెంట్. నేను చేయవలసిన పనిని నాకు తెలియచేయి. నాకు ఇష్టం లేకపోయినా, నాకు అర్థం కాకపోయినా, నాకు చేత కాకపోయినా, ఇది నేను చేయవలసిన పని అని నువ్వు నాకు తెలియచేస్తే, నేను దానికి లోబడి దాన్ని నేను ఆరంభిస్తాను. నువ్వు దాన్ని ఆరంభిస్తే దాని కొరకైన కృప నీ పైన విడుదల చేయబడుతుంది. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నా మాట అర్థమవుతున్న వాళ్ళందరూ బిగ్గరగా హల్లెలూయా. ఆన్లైన్ వ్యూవర్స్ కూడా ఫాలో అవుతున్నారని నమ్ముతూ ఉన్నాను. దెర్ ఇస్ ఎన్ ఎబిలిటీ, దెర్ ఇస్ ఎ సూపర్ న్యాచురల్ ఎనేబుల్మెంట్. ఒక అసాధారణమైన ఒక సామర్థ్యము నీ కొరకు విడుదల చేయబడుతుంది. యేసుప్రభు చూచాడు, వారు వాళ్ళు బాగు చేసుకొనిచున్నారు, చూశాడు. వారిని చూసి అన్నాడు, మీరు వచ్చి నన్ను వెంబడించండి అన్నాడు. వారు వెంటనే తమ వలలు విడిచిపెట్టి యేసును వెంబడించారు. పేతురుని చూశాడు, నన్ను వెంబడించి అన్నాడు. పేతురు తన వలను విడిచిపెట్టి యేసును వెంబడించాడు. ఆంద్రేయను చూశాడు, నన్ను వెంబడించి అన్నాడు. ఆంద్రే యేసును వెంబడించాడు. యేసుప్రభు అన్నాడు, మీ అందరిని నేను ఏం చేస్తానంటే మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. సో గాడ్ రివీల్డ్ దెమ్ ద అసైన్మెంట్. దేవుడు వారి యొక్క అసైన్మెంట్ బయలుపరిచాడు. అండ్ దే వర్ ఒబీడియంట్ టు ఇట్. వారు దానికి విధేయత చూపించారు, దానికి లోపడ్డారు, అసైన్మెంట్కి లోపడి వారు తీసుకున్నారు. అండ్ గాడ్ గేవ్ దెమ్ ఎబిలిటీ. లుక్ అపోస్తుల కార్యములు చూద్దాం. అపోస్తుల కార్యములు అందరూ నాతో ఉంటే ఆమెన్ చెప్పండి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. నాతో మీరు మాట్లాడట్లేదు ప్రభు అంటే అబద్ధమే అది. కమ్ ఆన్ హల్లెలూయా. అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. కమ్ ఆన్ ఎలౌడ్ హల్లెలూయా. 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. యు నో ద స్టోరీ కదా. మొదటి అధ్యాయం నుంచి మీకు అందరికీ తెలుసు కదా. వారు పెంతెకోస్తు దినమున మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థించడం స్టార్ట్ చేశారు. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. 2వ అధ్యాయంలో పేతురు బోధించడం ఆరంభించాడు. 3,000 మంది ఒక్కసారిగా రక్షించబడ్డారు. 3వ అధ్యాయంలో పేతురు యోహానులు కలిసి శృంగారం అనే దేవాలయంకి వెళ్ళినప్పుడు కుంటివాడు స్వస్థపరచబడ్డాడు. ఇప్పుడు 4వ అధ్యాయంలో దే బిగాన్ టు స్పీక్. మొదటి వచనం నుండి చదువుదాం. 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరుసటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. హల్లెలూయా. నౌ దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ పీటర్ అండ్ జాన్. పేతురు యోహానుల గురించి రాయబడిన మాటలు. ఇప్పుడు కొంచెం క్రిందకు వచ్చేద్దాం. వారు బోధించడం స్టార్ట్ చేశారు. 4వ అధ్యాయం మొదటి వచనంలో. అక్కడ చూడండి,
చూడండి, మరలా మొదటి వచనం చూస్తున్నాను. యాజకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ఆ తర్వాత దేవాలయపు అధిపతి ఉన్నాడు, సాడ్యూసీస్ సద్దూకైలు ఉన్నారు. వీరందరూ ఎవరంటే మత ప్రవిష్టులు. వీరు ట్రెడిషనల్ పీపుల్. వీరు అసలు స్ట్రాంగ్ పీపుల్. అసలు మేమే దేవాలయానికి పునాది అంటారు, మేము లేకపోతే చర్చి లేదంటారు. ప్రతి ఫ్యాన్ మీద వీళ్ళ పేరు ఉంటుంది, ప్రతి బెంచ్ మీద వీళ్ళ పేరు ఉంటుంది. ఏదైనా మాట్లాడితే మా తాత ట్రెజరర్ అంటారు, మా ముత్తాత ప్రెసిడెంట్ అంటారు. అబ్రహాం వంశం మాది, అసలు అబ్రహాం స్టార్ట్ చేశాడు ఇక్కడ చర్చ్. ఆ టైంలో పునాది వేసినప్పుడు ఇక్కడ వీరిని ఎవరు వీరిని ఎవరు ఎదిరించలేరు, వీళ్ళని ఎవరు కాదనలేరు. అది కాక వీరికి ధర్మశాస్త్రం వీరి నోట్లోనే ఉంటుంది. ఆ యొక్క ఐదు పుస్తకాలు ఉన్నాయి కదా, ఫస్ట్ 5 books, ద పెంటటెక్. వీరికి అసలు కంటత, వీరికి ఆ తోర వీరికి బాగా తెలుసు. వీరి ఎదుట పేతురు యోహానులు బోధించడం ఆరంభించారు. కమ్ ఆన్, హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా. నేను చెప్తున్నాను, మీకంటే ఎంత ముందుకు వెళ్ళిపోయిన వారున్నా, మీకంటే ఎంత అనుభవజ్ఞులున్నా, మీకంటే ఎంత స్కిల్ఫుల్ ఉన్నా, ఎంత నైపుణ్యులున్నా, నేను చెప్తున్నాను, నువ్వు లేట్ అయ్యావని అనుకోవద్దు. నువ్వు ఉన్న స్థలంలోనే, నువ్వు ఆరంభించిన టైంలోనే నువ్వు దేవుని యొక్క ప్రణాళికను గుర్తెరిగి దేవుని యొక్క ఆలోచన చొప్పున నీ పనిని ఆరంభించు. వారందరికంటే ఉన్నతముగా దేవుడిని నిలబెడతాడు. మీకు విషయం తెలుసా, నాకు ఈ వచనంలో ఇష్టమైన మాట, కీప్ ద ఫస్ట్ వర్డ్స్ హియర్. నాకు ఇష్టమైన మాట ఏంటో తెలుసా? వారు ప్రజలతో అధిపతి సద్దూకైలు ఉన్నారు. సెకండ్ వర్స్. వారు బోధిస్తూ ఉండగా ప్రజలకు బోధించి వేసిన బట్ట మృతులను పునరుద్ధానంగా ప్రకటించుటూ చూచి కలవరపడ్డారు. అందరూ చెప్పండి, ఏం చేశారు? చెప్పాలందరూ చెప్పండి, ఏం చేశారు? దే వర్ డిస్టర్బ్డ్. నేను చెప్తున్నాను, నీ పైన ఉన్న కృపను శత్రువు కలవరం కలిగిస్తుంది. నీ పైన ఉన్న కృప నీ నైబర్స్ కలవరం కలిగిస్తుంది. వాళ్ళకి అర్థం కాదు, నిద్ర పట్టదు, ఏం జరిగింది, ఏం చేస్తున్నాం, మనం ఏం చేయలేదు, అతను ఏం చేశాడు. వాళ్ళకి అర్థం కాదు. మంచి అందమైన స్త్రీలు, మంచి ఉన్నతమైన కులస్తులు, మంచి ఉన్నతమైన సుగంధ ద్రవ్యములు ధరించుకున్న స్త్రీలు, పేరు పొందిన స్త్రీలు, రికమెండేషన్తో వచ్చిన స్త్రీలు, ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన స్త్రీలు అందరు నిలబడి ఉంటే వారెవరు సెలెక్ట్ అవ్వాలా? ఎస్తేరు మాత్రం సెలెక్ట్ అయింది. బానిసగా వచ్చింది ఎస్తేరు, చంపబడటానికి వచ్చింది ఎస్తేరు, అమ్మబడిన స్త్రీగా వచ్చింది ఎస్తేరు. ఎస్తేరికి ఒక రికమెండేషన్ లేదు, ఎస్తేరికి ఒక ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఎస్తేరికి వాళ్ళందరికీ ఉన్నంత అందము లేదు, ఎస్తేరికి వారందరికీ ఉన్నంత ధనము లేదు, ఎస్తేరికి అందరూ వారు తమ సొంత సుగంధ ద్రవ్యములు తెచ్చుకున్నారు. ఎస్తేరికి అంత స్తోమత కూడా లేదు. మొర్దెకై విశ్వాసంతో పంపించాడు, అమ్మా నీ పేరు చెప్పొద్దు, నీ ఊరు చెప్పొద్దు, నీ పేరు హదస్సా అని పిలువబడుతుంది, నువ్వు వెళ్ళు, నువ్వు ఎవరికి ఏమి చెప్పొద్దు. ఎందుకని మనం నశించుటకు ఇక్కడ తీసుకొని రాబడ్డాం, మనం చంపబడటకు తీసుకొని రాబడ్డాం, మనం అమ్మబడిన వారు, మనం బానిసలు. అయినా నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళు, నిలబడు. వా, కమ్ ఆన్, హల్లెలూయా. ద అసైన్మెంట్ నిలబడింది. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నా దగ్గర ఏమి లేవు. ఏమన్నా తెచ్చుకున్నావా? ఏమి తెచ్చుకోవాలా? సరే, రాజు అంతఃపురములో నాయకులు నియమించిన సుగంధ ద్రవ్యములే, వారి ప్రోటోకాల్ ప్రకారమే నేను తయారు చేస్తాం. అమ్మో, నాకంటే వాళ్ళ దగ్గర ఇంకెక్కువ ఉన్నాయి. మిగిలిన వారు బ్రాండెడ్ వాడుతున్నారు, ఎస్తేరు దగ్గర బ్రాండెడ్ లేవు. మిగిలిన వారు శ్రేష్టమైన వాడుతున్నారు, ఎస్తేరు దగ్గర అంత శ్రేష్టమైన లేవు. ఆ రోజున అందరూ రాజు ముందు నిలబడే టైం వచ్చింది. వారందరూ నిలబడినప్పుడు వాక్యంలో రాయబడింది, రాజునకు ఎస్తేరు మీద దయ పుట్టెను. హల్లెలూయా, కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుడు నీ పక్షంగా పనిచేస్తే వారందరూ కలవరపడ్డారు. ఇట్స్ ఆల్ చాలామంది అంటారు, ప్రభా నువ్వు చెయ్యి, నేను స్టార్ట్ చేస్తా. హలో, ఆయన చేస్తా, నువ్వు స్టార్ట్ చేసేది ఏంటి? నువ్వు స్టార్ట్ చేస్తే ఆయన చేస్తాడు. మేము నలుగురమే వచ్చింది విజయవాడ నుంచి గుంటూరు, నేను, నా వైఫ్, నా 2 పిల్లలు. మాకు సహాయం చేయడానికి 2 కుర్రోళ్ళు వచ్చారు. వారిని కూడా కలిపితే 6. ప్రతిరోజు కీబోర్డు, పోడియము, చిన్న టేబుల్, హోలీ కమ్యూనియన్ ఎలిమెంట్స్ అన్నీ అక్కడి నుంచి పొద్దున్న ఒక చిన్న మారుతి వ్యాన్లు వేసుకొని వచ్చేవాళ్ళం. ఆ వ్యాన్ డ్రైవ్ చేసే ఒక్క సహోదరుడు. సో 3, మేము 4, 7. ప్రభువు నాకు స్థలమి, నాకు చర్చి, 1000 మందిని, ఆ తర్వాత నేను వెళ్తానంటే దేవుడు పని చూసుకోమని చెప్పేవాడు నన్ను. నో, when God brought to me the assignment that I need to do, నేను చేయవలసిన పనిని దేవుడు నా యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు దేవుని మహాకృపను బట్టి, నా అతిశయం కాదు, దేవుని మహాకృపను బట్టి నేను ఆ అసైన్మెంట్కు లోబడ్డాను. I was obedient to the call. I was obedient to the assignment. Come on, hallelujah. And that's why you are here today. చాలామంది కలవరపడ్డారు కూడా, ఇంకా కలవరపడుతున్నారు కూడా. ఈ కలవరం ఎక్కువ అవుతుంది కూడా. సరిగ్గా చెప్పండి ఆమెనేదో.
ఐఎమ్ సీరియస్. ఈ కలవరం ఇంకా ఎక్కువ అవుతుంది. మొన్నటిది ఇంకొంచెం పెరిగింది కలవరం సిటీలో. బట్ 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 దేవుడు మన పక్షముగా ఉన్నాడు. దేవుడు మన పక్షముగా ఉన్నాడు. నమ్ముతున్నారు? దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మన అంటే మీరు కూడా కలిపారు దాంట్లో, ఆమె చెప్పొచ్చు. దేవుడు మన పక్షముగా ఉన్నాడు. కమాన్, నేను నా పక్షంగా అలా మన పక్షముగా ఉన్నాడు. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. వారు కలవరపడ్డారు. కలవరపడి వారి మీదకు వచ్చారు. చాలా పెద్ద గొడవ అయిపోయింది. వారిని తీసుకెళ్ళి లోపలేశారు. కంగారు పడద్దు పాస్టర్ గారు, అదేనా భయం, లోపలేస్తారనే నేను దేవుని పని చేయట్లా. ఏదో ఒకటి పరిస్థితులు ప్రతికూలం వస్తాయనే నేను దేవుని అసైన్మెంట్ చేయను. డోంట్ వరీ. గాడ్ హ్యాస్ ఎ వే. దేవునికి ఒక మార్గం ఉంది. హీ విల్ టేక్ యూ త్రూ హ్యూమిలియేషన్ అండ్ హీ విల్ బ్రింగ్ యూ టు ప్రమోషన్. నిన్ను ఆ యొక్క నీకు ఇష్టం లేని అవమానకరమైన స్థలంలో పరిస్థితిలో తీసుకొని వచ్చిన నిన్ను ఆశీర్వాదకరమైన స్థలంలో నిలబెడతాడు ఆయన. అరణ్యంలో నుంచి నడిపిస్తాడు, కానీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్తాడు. అరణ్యంలో కూడా నీకు నెమ్మదితోనే నడిపిస్తాడు. అరణ్యంలో కూడా నీకు సమృద్ధితోనే నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ స్టోరీ అంతా అయిపోతుంది. ఇదంతా జరుగుతూ ఉంటే క్రిందకు వచ్చేస్తే వారందరికి అర్థము కాలేదు. వారందరూ ఆశ్చర్యపోయారు, కలవరపడ్డారు. దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ పీటర్ అండ్ జాన్. 13వ వచనానికి వచ్చేద్దాం. 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు, ఇందాక అదే మాట చూస్తే మార్కు 1:22లో యేసుక్రీస్తు వారు అధికారము గలవాడు అని బోధిస్తున్నాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. వారు ధైర్యముతో, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడ్డారు. ఆగండి, వారు ధైర్యం చూశారు. Now the boldness, English translation, the boldness, looking at the boldness. ఇంకో ట్రాన్స్లేషన్ looking at their, వారి యొక్క విధానమును చూస్తున్నప్పుడు, no, looking at your prosperity, looking at your success, నీ వృద్ధిని, నీ దీవెన, నీ సమృద్ధిని, నీ నైపుణ్యత చూసినప్పుడు ప్రజలు వారు ఆశ్చర్యపడినట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారికి అర్థమైన విషయం ఏంటంటే, వీరు విద్య లేని పామరులు కదా. హార్వర్డ్కి వెళ్ళలేదు, ఆక్స్ఫర్డ్కి వెళ్ళలేదు, డిగ్రీ లేదు, ట్రైనింగ్ సర్టిఫికేట్స్ లేవు, కమాన్, అప్రెంటిస్ లేదు, బైబిల్ స్కూల్కి వెళ్ళాలా, కాన్వకేషన్ లేదు, గ్రాడ్యుయేట్స్ కాదు. కమాన్, అందరు నా తను అంటే ఆమె చెప్పండి. కానీ మిగిలిన వారు సద్దుకయ్యలు, దేవాలయ అధిపతులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, వీరందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. వారు పేతురు, అందరూ చూద్దాం. వచ్చిన 13వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇఫ్ యు ఆర్ దేర్ షౌట్ లౌడ్ ఆమేన్. 13వ వచనం లుక్, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం 1 2 3. వారు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగిరి. That's the secret. The secret is not your experience. The secret is not your certificate. The secret is not your influence. The secret is not your friend. The secret is not how much you know and how much you don't know. See, నేను అవన్నీ వద్దని నేను అంటలేదు. చదువుకోండి, అనుభవం సంపాదించండి, స్నేహితులు కలిగి ఉండండి, మీకు ఎక్స్పీరియన్స్ కావాలి, కానీ మీకు విజయం ఇచ్చేది అది కాదు. ఆమేన్. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచి వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడ్డారు. ఎందుకని? విద్య లేని పామరులు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? విద్య లేని పామరులు ఎలాగ స్కిల్ఫుల్గా ప్రీచ్ చేయగలుగుతున్నారు? వీరు ఎలాగ మాట్లాడగలుగుతారంటే వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, వీరు యేసుతో కూడా ఉన్నవారు. Now what made the difference is the presence of Jesus. Hallelujah. I'm telling you, something that causes distinction, that differentiates you between the world and you. నీకు లోకమును ఒక మధ్య వేరు చేసేది, నేను లోకము నుంచి వేరు చేసేది. Come on. It is the presence of God. It is the favor of God. Hallelujah. దేవుని కృప, దేవుని సన్నిధి. What is the favor? The presence that is heavy on you. నీ పైన ఉన్న బలమైన దేవుని సన్నిధి. That is the favor of God. Hallelujah. అదే, అందుకని ఆ రోజున అంత చూచాడు. అంత చూచి మోషే ప్రార్థన చేశాడు, తండ్రి ప్రభువా, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని తీసుకొని వెళ్ళొద్దు. If a presence is not going with us, we are not going. నీ సన్నిధి మాతో రాకపోతే మేము వెళ్ళము నాయన. మేము ఇక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకెళ్ళి. ఎందుకు మోషే అంటే, నీ సన్నిధిని బట్టే కదా, నీ మమ్మల్ని కటాక్షించుటను బట్టే కదా, నీ కటాక్షం మా మీద వచ్చుటను బట్టే కదా మేము లోకము నుండి మేము ప్రత్యేకించబడేది.
నువ్వు మాతో ఉంటేనే కదా ప్రత్యేకత. No, it's your favor that causes the distinction or the differentiation between me and the world. లోకమునకు నాకు ప్రత్యేకత ఏంటి ప్రభా, నీవు మాతో రానియాలి. అండ్ ఐ మీన్ మోషే ఎంత స్ట్రాంగ్గా చిన్నపిల్లాడు మారం చేసినట్టు, ప్రభా నీ సన్నిధి మాతో రానియాడలా, నీ సన్నిధి మాతో రానియాడమని తీసుకొని పోవద్దు ఇక్కడి నుంచి, మీ సన్నిధి మాతో రానియాడమని ఎందుకని అదే మమ్మల్ని ప్రత్యేకపరిచేది లోకము నుండి. ఎలా తెలుస్తుంది మేము మీ బిడ్డలో అని? నువ్వు మాతో ఉన్నావని ఎలా తెలుస్తుంది? మమ్మల్ని చూసి నవ్వుతున్నారయ్యా, మమ్మల్ని చూసి చేత కాదంటున్నారయ్యా, మమ్మల్ని చూసి ఫెయిల్యూర్స్ అంటున్నారయ్యా, మమ్మల్ని చూసి అపహాసిస్తున్నారయ్యా, మమ్మల్ని చూసి లేనోళ్ళు అంటున్నారయ్యా, మమ్మల్ని చూసి అనగుదొరుకుతున్నారు. నీవు మాతో వస్తే, నీ సన్నిధి మా పైన ఉంటే, నీ మహిమ మా పైన కనుపరచబడితే, నీ కృప మా పైన కనుపరచబడితే, ప్రభువా మేము వారి నుంచి ప్రత్యేకించబడతాము కదా. దట్ వాజ్ మోసెస్ ప్రేయర్. యాక్చువల్గా నూతన నిబంధనలు ప్రార్థన చేయని అవసరం, ఎందుకని ఆయన ఆల్రెడీ వాగ్దానం చేశాడు, నేను విడువను ఎన్నడు ఎడబాయను అన్నాడు. కానీ మీరు ప్రార్థన చేయొచ్చు ఏమని? ప్రభువా నాతో ఉన్న నీవు ప్రత్యక్షమగునాయనా, నువ్వు నాతో ఉంటానని వాగ్దానం చేసావు, నాతో ఉన్నావని నాకు తెలుసు, వాక్యమును బట్టి నీవు నాతో ఉన్నావని ప్రజలు తెలుసుకున్నట్లుగా చేయి తండ్రి. I know that you are with me because of the word, because of the promise that you have made, but let people know that you are with me. Let people know. అంటే ఏమవుతుంది? The promised presence should become the manifested presence of God. అది ఎక్కడ సాధ్యమవుతుంది? In your place of prayer. Amen. Come on, hallelujah. అందరు నాతోనే ఉన్నారు. అందుకనే బాగా వినండి. ఇశ్రాయేలీల మధ్యలో దేవుని మందసం ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు గెలిచారు. మందసమును బట్టి గెలిచారు. మందసము దేవుని సన్నిధికి సాదృశ్యం. ఆ మందసం ఫిలిస్తీన్ల పాలెంలోకి వెళ్ళిన తర్వాత ఫిలిస్తీన్లు గెలవలేదు. ఇశ్రాయేలీలు ఓడిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా తర్వాత ఫిలిస్తీన్లు కూడా గెలవాల. కారణం ఏంటంటే వారి మధ్యలో మందసం ఉంది, కానీ మందసం అసలు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. మందసంతో అసలు వారికి సహవాసం లేదు. అంటే దేర్ ఆర్ 2 sets of people, 2 రకాల మనుషులు. ఒకటి ఏంటంటే ద పీపుల్ హూ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, అండ్ ద అదర్ కైండ్ ఆఫ్ పీపుల్ ఈస్ ద పీపుల్ హూ హ్యావ్ ద ప్రెజెన్స్ విత్ గాడ్. అంటే దేవునితో సమయాన్ని గడిపే వాళ్ళు ఉంటారు, దేవుని సన్నిధిని మాత్రమే కలిగి ఉండేవాళ్ళు ఉంటారు. అదే మోషేకి మిగిలిన వారందరికీ వ్యత్యాసం, అదే యెహోషువకు మిగిలిన వారందరికీ వ్యత్యాసము. యెహోషువ దగ్గరికి వచ్చి అన్నాడు, నేను అహరోనుకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను అనలా, కోరహ కుమారులకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాను అనలా. యాక్చువల్గా వాస్తవంగా చూస్తే ఆయన ఇశ్రాయేల్ సమాజం అందరితో చెప్పాడు నేను మీకు తోడై ఉంటానని, కానీ వాళ్ళు ఎవరి పేర్లు చెప్పలా. మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాను అన్నాడు. యాజ్ ఐ వాస్ విత్ మోసెస్ ఐ విల్ బి విత్ యూ. కారణం ఏంటి? ఎందుకంటే మోషే దేవునితో ఎట్లాగా ఉన్నాడు, యెహోషువ కూడా దేవునితో అట్లాగే ఉన్నాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో మేఘం పైకి వెళ్ళిపోయిన తర్వాత మోషే ప్రత్యక్ష గుడారంలో బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆ మహిమకి ఎవరు చూడకపోతే మొహం మీద ముసుగేసుకొని తీసుకెళ్తే దేవుడు వెళ్ళిపోయాడు, మేఘం వెళ్ళిపోయింది, మోషే వెళ్ళిపోయాడు, కానీ యెహోషువ మాత్రం అక్కడే ఉన్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు, హే యెహోషువ, నేను మోషేకు తోడైనట్టు నేను నీకు కూడా తోడై ఉంటాను అన్నాడు. ఎందుకని? వాట్ కాజెస్ ద డిఫరెన్స్ ఈజ్ మై ప్రెజెన్స్ విత్ యూ. హల్లెలూయా. Come on, hallelujah. I don't know how your 2024 was. What did you pray today? ఈరోజు నువ్వు ప్రార్థించే లార్డ్ లెట్ కాజ్ ద డిఫరెన్స్. కమ్ ఆన్. అందుకనే చూడండి, వారు యేసుతో కూడా ఉన్న వారిని గుర్తెరిగారు. దేర్ వాజ్ ఎ క్లియర్ డిసిషన్. అంత క్లియర్గా వారి మీద వీరు అంటే యేసు ప్రభుతో ఉంటే విద్య లేని పామరులైన అధికారం కలగవారు వలె ఉంటారు. యేసు ప్రభుతో ఉంటే అనుభవం లేని వారైనా సక్సెస్ఫుల్ అవుతారు. యేసు ప్రభుతో ఉంటే ఇవన్నీ ఉన్న వాళ్ళకంటే కూడా ఏమీ లేని వీరు వృద్ధి చెందుతారు. ఎందుకని? What made the difference is the Jesus with them, the Jesus on them. Hallelujah. Come on, అందరు నాతోనే ఉన్నారా? సో కాబట్టి మరలా మార్కు 1:22కి వచ్చేది, ముగింపులోకి వచ్చేస్తాను. మార్కు 1:22కి వచ్చేస్తే ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. మార్కు 1:22 ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. హల్లెలూయా. Come on, hallelujah. So number 1, obedience. పిలుపునకు విధేయత. Number 2, ఆ విధేయతను బట్టి నీ పైన కలిగిన సామర్థ్యము. God releases that ability over you. దేవుడు ఆ సామర్థ్యమును, లేక I would say the grace or the favor, నీకు కావలసిన కృపను, ఆ దయను నీ పైన విడుదల చేసేసాడు. ఆమేన్.
కమాన్ హల్లెలూయా. అండ్ నెంబర్ 3, మూడవది. ఇప్పుడు క్రిందకు వచ్చేద్దాం. అదే మార్కు సువార్తలోనే అదే మొదటి అధ్యాయంలోనే ఇంకొంచెం క్రిందకు వచ్చేస్తే 35వ వచనం నుంచి ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండును. చాలు. నెంబర్ 3, హిస్ ప్రయారిటీ. యేసు ప్రభు యొక్క ప్రాధాన్యత. Now he had the ability, he had the authority, he had the assignment. ఆయనకి ఒక పని అప్పగించబడింది. దేవుడు దానికి సామర్థ్యమునిచ్చాడు. ఇప్పుడు నో హీస్ సెట్టింగ్ అప్ హిస్ ప్రయారిటీస్. నాకు దేవుడు కృప ఇచ్చాడు కదా, నాకు బిజినెస్ ఇచ్చాడు కదా, నాకు ఉద్యోగం ఇచ్చాడు కదా, నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు కదా, నాకు మంచి జాబ్ ఇచ్చాడు కదా, నాకు పెళ్లి చేశాడు కదా, నాకు పిల్లల్ని ఇచ్చాడు కదా, కాబట్టి మందిరం మానేద్దాం. హలో, ఎందుకంటే దేవునితో పని లేదు. ఇప్పుడు బిజినెస్ ట్రాన్సాక్షన్ అయిపోయింది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. కమాన్, అందరు నాతోనే ఉన్నారా? చాలామంది వారి అవసరతలో దేవుణ్ణి వెతికినట్లుగా సమస్తము కలిగిన తర్వాత దేవుని దగ్గరికి రారు. విత్ మీ, పెళ్ళికి ముందు ఉపవాసం ఉండినంతగా యాక్చువల్గా పెళ్ళైన తర్వాత ఎక్కువ ఉండాల. కమాన్ హల్లెలూయా. ఎంత సైలెంట్గా ఉన్నారు మీరు. పిల్లలు కలగక ముందు దేవుణ్ణి వెతికినట్లుగా సంతానం పొందిన తర్వాత యునో బెటర్. నువ్వు ఆ బ్రేక్ త్రూ చూసే వరకు, అద్భుతం చూసే వరకు, దేవుడు పనిచేసే వరకు, ఒక్క సర్వీస్ మిస్ అవ్వకుండా, అసలు టైతింగ్ మిస్ అవ్వకుండా, దశంభాగం ఇవ్వటం మిస్ అవ్వవు, సీడ్ సో చేయటం మిస్ అవ్వట్లే, అన్నీ మిస్ అవ్వకుండా చేస్తున్నావు. కానీ వన్స్ యూ రిసీవ్డ్ ఎవ్రీథింగ్. యేసు ప్రభు వారు అట్లా లేడు. ఆయన ప్రార్థనతో ఆరంభించాడు, ఆయన విధేయత చూపించాడు, దేవుడు కృపనిచ్చాడు. సమాజ మందిరంలో వాళ్ళందరూ ఆశ్చర్యపోవునట్లుగా ఆయనకు అధికారం ఇచ్చాడు. ఇంకా క్రిందకు వచ్చేస్తే ఆయన 32వ వచనం, సాయంకాలం ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన ఎదుగు తీసుకుని వచ్చి పట్టణమంతయు ఆ ఇంటి వాకట కూడి ఉండగా ఆయన నానా విధముల రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి, నా ద సూపర్ న్యాచురల్ ఎబిలిటీ అదే నేను చెప్పాను. అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టాడు. అవన్నీ వెళ్ళగొట్టిన తర్వాత మనం టాపింగ్, అసలు మనం తోపు, అసలు మన ముందు ఎవరు పనికిరారు, అసలు మనం అంతే, అసలు ఎవరైనా మన ముందు కూర్చోవలసిందే అనుకోలేదు. ఆయన పెందల కడనే లేచి 35, ఆయన పెందల కడనే లేచి, అందరు చెప్పండి ఎప్పుడు లేచి? ఆయన పెందల కడ లేచి. అసలు ఎంత క్లియర్గా, ఎంత డీటెయిల్డ్గా పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు. ఆ డీటెయిల్స్ నాకు చాలా ఇష్టం. పెందల కడనే లేచి అంటే అయిపోయేది కాదు, ఇంకా చాలా చీకటి ఉండగా, ఇంకా సూర్యుడు రాలా, ఇంకా పొద్దు పడవలేదు, ఇంకా చాలా చీకటి ఉండగా, అంటే ద టాక్స్ అబౌట్ ద ప్రయారిటీస్ ఆఫ్ జీసస్. ఇంకా చాలా చీకటి ఉండగా అంటే ఇంకా ఆ దినమునకు సంబంధించిన పనులు ఆరంభించబడలేదు. ఇంకా చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ చెప్పాలి రీల్స్ చేస్తూ ఉండెను. చెప్పండి, రీల్స్ చేసి, ఐ కేమ్ హియర్ ఫర్ ఎ మార్నింగ్ ప్రేయర్. నథింగ్ రాంగ్, యూ కెన్ ఎంకరేజ్ పీపుల్, బట్ దట్స్ నాట్ వాట్ జీసస్ డూయింగ్. ప్రార్థన అంతా అయిన తర్వాత రీల్ కావాలంటే ఫస్ట్ ప్రయారిటీ ప్రార్థన. రీల్ చేసి ప్రార్థన చేసామనుకుంటారు. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆయన పెందల కడనే లేచి, లెట్ జీసస్ బీ యువర్ ఫస్ట్ థింగ్ టు డూ. నీ ప్రతిదినము నువ్వు చేయదగిన ప్రథమమైన పని ఏంటంటే ఇట్స్ యూ అండ్ జీసస్, నీవు యేసు సమయము. ఆమేన్. ఆయన పెందల కడనే లేచి, అబ్బా నాకు ఆ మాట చాలా బాగుంది. ఇంకా చాలా చీకటి ఉండగా, ఈ బైబిల్లో ఉందా మాట? నాకు బైబిల్లోనే ఉందా? ఏమండి, మీ బైబిల్లో కూడా ఉందా? కొంచెం డౌట్ఫుల్గా చెప్తారు, అందుకని చదువుదాం ఒకసారి, మళ్ళీ నేను రాసుకొచ్చాను అనుకుంటారు. 35వ వచనం అందరం కలిసి 1 2 3 గో. ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించు. నీ అరణ్యం ఏంటి? నీ ఒంటరి స్థలమే. ఇంట్లో స్థలం లేదు పాస్టర్ గారు, టెర్రస్ మీదకి వెళ్ళిపో, డాబా పైకి వెళ్ళిపో, మీదకి ఎక్కేసేయి.
నేను ఎరుగుదును, కొంతమంది స్త్రీలు ఇంట్లో స్థలం లేదని వంటగదిలోకి వెళ్ళి ప్రార్థన చేసేవారు నాకు తెలుసు. లేదంటే గదిలో ఒక మూలకి వెళ్ళి ప్రార్థన చేయి. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. యువర్ ప్రయారిటీస్. I don't know 2024 what was your priority. ఈ 2024లో నువ్వు వేటిని ప్రధానముగా చేసుకొని, వేటిని ప్రాధాన్యతగా చేసుకొని నువ్వు ఉన్నావు నాకు తెలియదు. యూ కెన్ రికార్డ్. ఈ సంవత్సరం ఎన్ని వారాలు? 52 ఆదివారాలా? 53, 52 కదా. లీప్ ఇయర్లో 53 వస్తాయి అనుకుంటా. 52 ఆదివారాల్లో నువ్వు మిస్ అవ్వకుండా వచ్చిన ఆదివారాలు ఎన్ని? 52 out of 52 వండర్ఫుల్. ఏదో కారణము అంటే లైక్ మీరు ఎనీ ఎమర్జెన్సీ మరి లేవలేని పరిస్థితి, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. కానీ కొంతమంది కాలు నొప్పికి మానేస్తారు, తలనొప్పికి మానేస్తారు. మీరెవరు లేరు దేవుని గ్రూప్ ఫెయిత్ సెంటర్లు, అటువంటి వారు లేరు. అటువంటి వారు ఉన్నారంటే ఇంకా వాళ్ళు ఫెయిత్ సెంటర్ సభ్యులు కాలేదు అంతే. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. నా వైఫ్ ఐసీయూలో ఉంటే లెఫ్ట్ హెయిర్ అండ్ ఐసీయూ అండ్ కేమ్ టు చర్చ్. హైదరాబాద్ నుంచి వెంటనే సర్వీస్ 2 సర్వీసులు వాకింగ్ చెప్పి మళ్ళీ అవగానే మళ్ళీ మధ్యాహ్నం నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోయేవాడిని. బికాస్ ఐ డోంట్ వాంట్ టు మిస్ ద చర్చ్. మీరు అర్థం చేసుకుంటారు. ఒకవేళ నేను రాలేకపోతున్నాను, ఐసీయూలో ఉంది మా వైఫ్, నేను అక్కడ ఉంటాను, వీడియో మెసేజ్ పెడుతున్నానంటే డెఫినెట్లీ మీరు అర్థం చేసుకొని ఉండేవారు. ఆమేన్. లేదంటే దేవుడు కృపబట్టి దేవుడు నాకు ఇచ్చిన కనెక్షన్స్లో ఎవరైనా గెస్ట్ స్పీకర్ నేను రిక్వెస్ట్ చేస్తుంటే ఖచ్చితంగా వచ్చి ఉండేవారు వాకింగ్ చెప్పడం. బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ ద చర్చ్ అండ్ ఐఎమ్ హియర్. యువర్ ప్రయారిటీస్. నీ ప్రాధాన్యతలు ఏం చేస్తాయంటే నీ జీవితాన్ని సరి అయిన మార్గంలో. అందుకే నేను చెప్తాను, అందుకే నేను స్టూడెంట్స్కి, నేను యంగ్ పీపుల్, పెద్దవారికి కూడా, ముఖ్యంగా యవ్వనస్తులతో ఎక్కువ మాట్లాడేది, ఏ పరిస్థితుల్లో కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా, అది ఏదైనా కానీ మీలో ప్రాణము పోతే తప్ప చర్చ్ మిస్ అవ్వద్దు, ఆరాధన మిస్ అవ్వద్దు. కొంతమంది మందిరం మాని ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. అవదమ్మా, మందిరం మాని ఎగ్జామ్ ఎందుకంటే నీ ప్రిపరేషన్ అంతటి పైన ఉండాల్సింది ఆయన కృప. కమ్ ఆన్, హల్లెలూయా. ఇంకో బ్యాచ్ ఉంటారు అస్సలు ప్రిపేర్ అవ్వకుండా సండే వస్తారు. అన్న ఒక ప్రార్థన చేసి ఒక పెన్ని అంటారు. ఏమవ్వదు, వర్కౌట్ అవ్వదు. పెన్ను బాగా పని చేస్తుంది, నువ్వు ఎగ్జామ్లో పాస్ అవ్వవు. కమ్ ఆన్, హల్లెలూయా. అందరు నాతోనే ఉన్నారా? నువ్వు అట్లా కాదు, నువ్వు డూ ఆల్ యువర్ ప్రిపరేషన్. మీరు అంతా చేసిన దానిపైన. అందుకనే మీకు వచ్చిన తెలిసిన చూపించిన 11వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో ఏముంది? జ్ఞానము గలవానికి అన్నము దొరకదు, యుద్ధంలో వడిగా పరిగెత్తేవారు గెలవరు. చూస్తారా? వచ్చిన చూస్తారా? ఒకసారి లాస్ట్ స్క్రిప్చర్ ఫర్ టుడే, ప్రసంగి గ్రంథం, ప్రసంగి ఎక్లెసియాస్టిస్. ఆర్ యు ఆల్ విత్ మీ? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి అంత ఈజీగా రాదు, అందుకని చాలామంది స్క్రీన్ మీద వస్తుందని వెయిట్ చేస్తున్నారు. మీ బైబిల్ చూస్తే చాలా బాగుంటుంది. ప్రసంగి 9. ఎందుకంటే మీ బైబిల్లో చూస్తే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉందా వచ్చిన మీకు మనసులోకి వస్తుంది. లేదంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత స్క్రీన్ మైండ్లోకి వస్తుంది కానీ వచ్చిన రాదు. 9వ అధ్యాయం ప్రసంగి 9. నేను లాస్ట్ వీక్ నేను ఇక్కడ లేను, అంతకుముందు వీక్ రివైవ్ మీటింగ్స్ కంటే ముందు వీక్ నేను ఒక మాట చెప్పాను. రాబోతున్న దినాలు ఇట్స్ నాట్ ఫర్ ద లెర్న్డ్, ఇట్స్ నాట్ ఫర్ ద ఎక్స్పీరియన్స్. రాబోతున్న దినాలు దేవుని కృప ఉన్న వారి ఏ దినాలు అని చెప్పాను. మీకు ఎంతమంది గుర్తుంది? ఆమెన్. నేను చెప్తున్నా, మరలా చెప్తున్నా, మీరు రాసుకుంటారో గుర్తుపెట్టుకుంటారో చెప్తున్నాను. దేర్ విల్ కమ్ ఎన్ అదర్ షాక్ టు ద వరల్డ్. రాబోతున్న సంవత్సరాలలో మరొక షాక్ రాబోతుంది ప్రపంచానికి. ఈ పరిస్థితులన్నిటిలో చాలామంది జ్ఞానులు ఉన్నారు. ఇప్పుడంతా ప్రపంచం అంతా ఏఐ మీద నడుస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. అసలు చాలా వింత అది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నడుస్తుంది ప్రపంచం అంతా, జ్ఞానం పెరిగిపోతుంది. కానీ వీరందరికంటే రాబోతున్న దినాలు ఎవరో తెలుసా? జ్ఞానం కలిగిన వారివి కాదు, దేవుని కృప కలిగిన వారివే. మార్క్ మై వర్డ్స్. నీ పైన కృప ఉంటే జ్ఞానం గలవానికంటే పైన కూర్చోబెడతాడు దేవుడు. నేను తీసుకుని వెళ్ళి వాక్యం మారదండి.
ఇప్పుడు వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. సొలొమోను ఎప్పుడో చెప్పాడు, సూర్యుని కింద కొత్తది ఏది లేదన్నాడు. ఇవన్నీ ఎప్పుడో ఉన్నాయి, వీళ్ళు ఇప్పుడు డిస్కవర్ చేస్తున్నారు అంతే. అందుకనే యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలం అన్నాడు. నీకు జ్ఞానము కలగాలంటే సామెతలో ఉంది, నా ఉపదేశమును అంగీకరించి నీ జ్ఞానము కలుగుతుంది అన్నాడు. ఆమేన్. 9వ అధ్యాయం ప్రసంగికి వచ్చారా? 9వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయమునందరు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులొకటి వలన ఐశ్వర్యము కలుగదు, తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇదంతా యాక్చువల్గా కోవిడ్ టైంలో చూసేసాం. మనుషులకు అర్థమవ్వాలి. ఇవన్నీ తెలుగు బైబిల్ అదృష్ట వశము చేత, కాల వశము చేత అందరికీ కలుగుతుంది. ఒక ట్రాన్స్లేషన్లో టైమ్ అండ్ ఛాన్స్ అన్న మాట రాయబడింది. అక్కడ యాక్చువల్గా అదృష్టం అన్న మాట దగ్గర ఫేవర్ అన్న మాట రాయబడింది. కాల వశం అంటే కాలము దేవుని వశము. ఇవన్నీ ఎవరి వలన అంటే దేవుని వలన. వడిగలవారు కాదు గెలిచేది, బలము గలవారు కాదు గెలిచేది, జ్ఞానము గలవారు కాదు, బుద్ధిమంతులు కాదు, తెలివి గలవారు కాదు. ఇవన్నీ దేవుని వలన. మీకు ఈ వచనం కొంచెం అర్థమవుతాను. న్యూ కవెనెంట్లో నూతన నిబంధనలో ట్రాన్స్లేట్ చేయబడింది. క్రొత్త నిబంధనలో ట్రాన్స్లేషన్ చూస్తారా? రోమా 9:16 సేమ్ స్క్రిప్చర్, ఇదే వచ్చిన రోమా 9:16లో మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ఇంకొంచెం డీటెయిల్డ్గా క్లియర్గా మనకు కనిపిస్తుంది. రోమన్స్ చాప్టర్ 9:16 కాగా పొందగోరు వాని వలనైనను పరిగెత్తు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలన అగును. హల్లెలూయా. అందరం కలిసి చదివితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని నేను ఆలోచిస్తున్నాను. రోమన్స్ 9:16. ఇఫ్ యూర్ విత్ మీ షౌట్ అలౌడ్ ఆమేన్. రైట్, 1 2 3 గో. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును. మేక్ దిస్ యువర్ ప్రిన్సిపల్. దేవుని కరుణ. కింద ఫుట్ నోట్లో తెలుగు బైబిల్లో పరిగెత్తు వాని వలన అని ఉంటుంది. చాలామంది పరిగెడతా ఉంటారు, ప్రయాసపడతా ఉంటారు. నా పొందగోరు వాని వలన కాదు. పొందాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రయాసపడాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కృప పొందిన వాళ్ళు కొంతమందే ఉన్నారు. పొందగోరు వాని వలన, ప్రయాసపడిన వాళ్ళ వలన కాదు, కరుణించు దేవుని వలన. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆయన ఎద్దుకు వచ్చేయాలి, నేను తగ్గించుకోవాలి. నీకున్నవన్నీ ప్రక్కన పెట్టేసి ఆయన ఎదుట ఒట్టివాడిగా మోకరించి, ప్రభువా ఐ నీడ్ యువర్ గ్రేస్ ఫ్రెష్. నీ కృప మరల నూతనముగా నా పైన కలుగు చేయి. నీ దయ నూతనముగా నా పైన కలుగు చేయి. ఇతరుల నుంచి నేను వేరుపడినట్లుగా, నేను ప్రత్యేకించబడినట్లుగా నీ కృప నా పైన కనుపరచు. నువ్వు నా కొరకు నియమించిన పనికి నేను అప్పగించుకుంటాను అని నువ్వు చెప్పగలిగితే, మనుష్యులు వెతుకుచున్నవన్నీ మిమ్మల్ని వెతుకుతూ వస్తాయి మీ దగ్గరికి. మనుషులు వేటి కొరకు ప్రయాసపడుతున్నారు, అవన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చును. గుర్తుందా కీర్తన? 23వ కీర్తన. నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసిన 23:5 వచనం, 6వ వచనం ఉంటుంది. యాక్చువల్గా 5 నుంచి చదువుదాం. కీర్తన 23:5, Psalm 23:5. నా శత్రువుల ఎదుట అరే ఏం వచనం అండి. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరుస్తాడు ఆయన. హీఈస్ గోయింగ్ టు ప్రిపేర్ ఏ టేబుల్ ఫర్ యూ బిఫోర్ యువర్ ఎనిమీస్. హల్లెలూయా. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ. ఐ లైక్ దట్ వర్డ్. హలో అందరు చెప్పండి, నేను బ్రతుకు దినములన్నీ. నాట్ జస్ట్ 1 year, నాట్ జస్ట్ 2 months, నాట్ జస్ట్ 6 months. నా బ్రతుకు దినములన్నీ. ఏమన్నాడు? కృపాక్షేమములే నా వెంట వస్తాయి, నన్ను ఎత్తుక్కుంటూ వస్తాయి. నువ్వు గుంటూరులోకి వస్తే కృపాక్షేమకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతే, ఇక్కడికి వీళ్ళు వచ్చారు, కమ్ లెట్స్ గో. కృప వచ్చేస్తే క్షేమం వచ్చేస్తే నీ వెనకాల. కమ్ ఆన్. హల్లెలూయా. నువ్వే సిటీ, నీ బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును, కాబట్టి నేను మందిరం మానేస్తానన్నాడా? చాలామంది ఆ ఒక్క వచ్చిన వాగ్దానం క్యాలెండర్లో రాసుకుంటారు. నెక్స్ట్ అసలు ఉంది. ఏమన్నాడు? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేసేదను. దట్స్ ద సీక్రెట్, దట్స్ ద సీక్రెట్, దట్స్ ద సీక్రెట్. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. నా కనెక్షన్, నా అడ్రస్. డేవిడ్ గారు మీ అడ్రస్ ఏంటంటే, నా అడ్రస్ ఏంటంటే ఫెయిత్ సెంటర్, అమరావతి రోడ్కి. అదేంటి చర్చ్ అడ్రస్ కదా, నా అడ్రస్ అదే.
నా అడ్రస్ అదే. అవునా? అంటే మీకు కొరియర్ పంపించాలనుకున్నా, నా అడ్రస్ అదే. చర్చ్ ఈజ్ మై అడ్రస్. అవును. మరి అక్కడికి వస్తే మీరు లేకపోతే, నేను లేకపోవటం ఉండదండి, మీరు రండి, నేను అక్కడే ఉంటా చిరకాలం, నేను హోమ్. మీరు రాజు కదా, మీకు 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 క్యాబినెట్ మీటింగ్స్ ఉంటాయి, మీకు మంత్రులతో సమావేశాలు ఉంటాయి, మీకు చాలా ఉంటాయి కదా, నేను చిరకాలం మీ హోమ్ అందులో నివాసం చేసేదను. అంటే ఇఫ్ నాట్ 24/7, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, హీ వాజ్ సో మచ్ కనెక్టెడ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం. అందుకని నేను చెప్తున్నాను, దెర్ ఈజ్ ఎ ప్రెజెన్స్ ఇన్ ద కార్పొరేట్ వర్షిప్. ఇన్ పర్సన్ సర్వీస్ కొన్న దీవెనే అది. ఆమేన్. ఇప్పుడు ఇంట్లో ఆన్లైన్లో ఎట్లా అని చూస్తాం, టీవీ పైన కూర్చొని చూడొచ్చు, టీవీ మన పైన పెట్టుకొని చూడొచ్చు, అటు ఇటు తిరుగుతా చూడొచ్చు, బ్రేక్ఫాస్ట్ చేస్తా చూడొచ్చు, పప్పు పొయ్యి మీద పెట్టి చూడొచ్చు. పాస్టర్ గారు మీ మెసేజ్ అయిపోయేలో బిర్యానీ రెడీ అయిపోద్ది సార్, వావ్, అలా చూడొచ్చు. సో కుదరని టైంలో వేరే విషయం. బట్ నౌ ఇన్ పర్సన్ దెర్ ఇస్ ఎ ప్రెజెన్స్ ఇన్ దిస్ ప్లేస్. పరిశుద్ధులు కలిసి సమాజంగా కూడుకొని ఆరాధించే సన్నిధి వేరు. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకనే ఐఎమ్ కనెక్టెడ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. మా తాతయ్య 90 ఏళ్ళు బ్రతికాడు. మా తాతయ్య పేరు డేవిడ్. రక్షణ పొందకముందు మా తాతయ్య పేరు గురవయ్య, మా నాన్నమ్మ పేరు రాములమ్మ. వారు తెలంగాణ నుంచి వలస వచ్చారు ఆంధ్ర రాష్ట్రానికి. మా తాతయ్యకి ఫస్ట్ ఒక ఆమె పుట్టింది, మా అత్త. మా డాడీకి ఒకటే అక్క. మా అత్త పుట్టిన తర్వాత ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టి చనిపోయాడు. చనిపోయిన తర్వాత మా తాతయ్యకి నాన్నమ్మకి హాస్పిటల్లో ఎవరో సువార్త చెప్పారు, ప్రభుని తెలుసుకున్నారు. ఆ రోజు ఏ చర్చి లేకపోతే వీధి చూర ఒక క్యాథలిక్ చర్చ్ ఉంటే వెళ్ళారు, ప్రార్థన చేశారు అక్కడ. మా తాతయ్య చేసిన ప్రార్థన, ప్రభు నాకు కొడుకుని నీకు ఇస్తానన్నాడు. సో మా అత్త పుట్టిన 10 సంవత్సరాలకి మా అత్తకి మా డాడీకి 10 years గ్యాప్. 10 సంవత్సరాలకు మా డాడీ పుట్టారు. మా డాడీ పుట్టగానే మా తాతయ్య ఆ మాట జ్ఞాపకం చేసుకుని, ప్రభు నువ్వు నాకు ఇచ్చావు, నేను నీకు మాట ఇచ్చాను, నా కొడుకుని నీ సేవకి ఇచ్చేస్తున్నా. మా డాడీని సేవకు అప్పగించేశాడు. మా డాడీ సేవకుడు అయిపోయాడు. మా తాతయ్య మా నాన్నమ్మ రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు. అయితే మా తాతయ్య దేవుని మందిరాన్ని విపరీతంగా ప్రేమిస్తాడు. మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. సో రక్షించబడిన తర్వాత మా తాతయ్యకి ఆ రోజుల్లో డేవిడ్ అని పేరు పెట్టారు. సో అందుకని మా అందరికి లాస్ట్లో డేవిడ్ అని వస్తుంది. ఇప్పుడు అది నా కొడుకు కూడా వచ్చింది, జస్టిన్ డేవిడ్, మా తాతయ్య పేరే. సో మందిరం రోజు పొద్దున్నే 90 ఏళ్ళ వరకు రోజు పొద్దున్నే రెడీ అయిపోతాడు, చేతిలో గొడుగు పట్టుకుంటాడు, నడుచుకుంటూ మందిరానికి వెళ్ళిపోతాడు. ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటుంది మా ఇంటి దగ్గర ఉండి చర్చ్, నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం 1 గంట దాకా మందిరంలోనే ప్రార్థన చేసుకొని వచ్చేవాడు. మధ్యాహ్నం ఒక 2 years మా తాతయ్య మంచంలో ఉన్నాడు, బెడ్ రిడన్ అయిపోయాడు. ఆ టైం తప్ప మా తాతయ్య బ్రతికిన దినములన్నీ ఏ ఒక్క రోజు మందిరానికి వెళ్ళటం మిస్ అవ్వలేదు. ఆయన వర్షమైనా ఎండైనా మీటింగ్ ఉన్నా లేకపోయినా సంబంధం లేదు. పొద్దున్నే లేవటం, చర్చిలోకి వెళ్ళటం, కూర్చొని ప్రార్థన చేసుకొని రావటం, అంతే. మా తాతయ్య చనిపోయిన తర్వాత సమాధి మీద రాయి వేయించడానికి మా డాడీని అడిగాం, డాడీ ఏం రాయించమంటావు తాతయ్య గురించి అంటే మా డాడీ చెప్పారు, జీ డేవిడ్ 1920 or 1910 to 2010 జీ డేవిడ్ అని కింద ఎ మ్యాన్ హూ లవ్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్ అని రాపించున్నానా అన్నాడు. దేవుని మందిరమును ప్రేమించిన వ్యక్తి. హీ లవ్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే ఏమైతే తెలుసా, మీరు దీవించబడటం కాదు, మీరు దీవించబడటం వేరే విషయం, మీ సంతతి దీవించబడుతుంది. మీరే దేవుని సన్నిధికున్న అసలు నేను నాకు చెప్పడం రాట్ల, పరిశుద్ధాత్ముడు మీ కన్నులు తెరవజేయను గాక. సి ఇట్స్ నాట్ జస్ట్ యూ గెటింగ్ బ్లెస్డ్,
నీవు దీవించబట్టం కాదు, నీ పనులు దీవించబట్టం కాదు. దేవుని మందిరమును గౌరవించి ప్రేమించి దేవుని మందిరంలో గనక మీరు స్థిరపడితే మీరు మాత్రమే కాదు, మీ సంతతి, మీ తరములు ఆయన జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. అందులో డౌటే లేదు.